అసలు అసలు నీ నో ఫ్యాప్ అంటే అందరు చెప్పే విధంగా మాత్రం కాదు. నీకు ఎనర్జీ వస్తుంది, ఇంకా మంచి మంచి నీకు మనీ వస్తుంది, ఇంకా నీ బాడీ బిల్డ్ చేసుకుంటావు, నీ ఐ ఇంకా నీ ఫేస్ అట్రాక్షన్ అన్నీ పెరుగుతాయి అంటారు. బట్ పెరగవచ్చు, కానీ 100% పెరుగుతాయని అట్లా చెప్పలేం. నా ఎక్స్పీరియన్స్తో మాత్రం నా ఫేస్లో గ్లో అంటే ఒక మన తెలుగులో ఫేస్లో కళ వచ్చింది అలా అంటారు, అలా అన్నట్టు. సో అది వచ్చింది. నాకు ఫీమేల్ అట్రాక్షన్ కూడా జరుగుతుంది. బట్ ఫీమేల్ అట్రాక్షన్ జరగడమే కాకుండా దాని తర్వాత వచ్చే ప్రాసెస్ ఫీల్ అవుతున్నా. అర్థమవుతుందా మీకు? అంటే ఫీమేల్ అట్రాక్ట్ అవుతారు, అది ఎప్పుడు నువ్వు కాన్ఫిడెంట్గా మాట్లాడినప్పుడు, ఆర్ వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు, ఆర్ చూసినప్పుడు, ఆర్ సంథింగ్ స్పెషల్ అంటే వాళ్ళని అప్రోచ్ అయినప్పుడే వాళ్ళు మనకు దగ్గర అవుతారు. దానికి మనం ఏం చేయాలి? మాట్లాడాలంటే ఏం కావాలి? కాన్ఫిడెన్స్. లైక్ కాన్ఫిడెన్స్ అది లోపల నుండి కొంతమందికి రాదు, అది నో ఫ్యాప్ చేయకుండా అని కొంతమందికి ఉంటుంది. బట్ ఎప్పుడైతే నువ్వు నో ఫ్యాప్ స్టార్ట్ చేస్తావో, నేనైతే షూర్ చెప్పగలుగుతున్నాను, నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇప్పటివరకు నేను చాలా అమ్మాయిలను అయితే నేను అప్రోచ్ అయ్యాను. బట్ ఇట్స్ నాట్ గుడ్ అనే నేను అంటాను. ఎందుకంటే అప్రోచెసింగ్ గుడ్, కానీ దాని తర్వాత వచ్చే సమ్ ఇష్యూస్ ఉంటాయి. లైక్ వాళ్ళతో లవ్లో ఉండడం, ఇంకా కొన్ని దట్టి థింగ్స్ అంటే దట్టి వర్డ్స్ కూడా మనం అట్లా యూజ్ చేస్తాం. సో అర్థమవుతుందా? కానీ వాళ్ళు ఇప్పుడున్న జనరేషన్లో అమ్మాయిలు ఎప్పుడు ఒక్కరినే లవ్ చేస్తూ ఉండడం లేదు. అర్థమవుతుందా మీకు నేనేం చెప్పాల్చుకున్నాను? లైక్ అమ్మాయిల మీద ఫోకస్ కొంచెం తగ్గించి, అలా అని చెప్పి అమ్మాయిలే మొత్తం అని కాదు, అలా అని చెప్పి మొత్తం అమ్మాయిలని అసలు పట్టించుకోవద్దని కాదు, ఉండాలి. బట్ వాళ్ళ గురించి ఎక్కువ మనం థింక్ చేసి ఇంకా సెక్చువల్గా అట్రాక్ట్ చేసుకోవాలి అని చెప్పి అట్లాంటి థాట్స్ మన బ్రెయిన్లో రాకూడదు. ఫీల్ అవుతాం, కంపల్సరీ ఫీల్ అవుతాం. నేను ఫీల్ అయినాను. సో ఈ అట్రాక్షన్ ఫీమేల్ పైన కాకుండా, ఈ బాయ్స్ వారిపైన కాకుండా మనీ పైన మనం ఫోకస్ చేద్దాం. అర్థమవుతుందా? ఎలా అంటే అట్రాక్షన్ జరుగుతుంది నో ఫ్యాప్తోని, అది నువ్వు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. నువ్వు బలంగా ఏదైతే కోరుకుంటావో అది ఖచ్చితంగా నీ దగ్గరకు వచ్చే తీరుతుంది. అది ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా నువ్వు ఎంత ఎఫర్ట్స్ దాన్ని, నీ కోరికను ఎప్పుడైతే బిల్డ్ చేస్తావో అప్పుడు నీ దగ్గరికి డ్యామ్ షూర్ వచ్చి తీరుతుంది. లైక్ అదే అట్రాక్షన్. నువ్వు అట్రాక్ట్ చేయు, సో నువ్వు వాటి కోసం పరిగెత్తకు. ఓకే, అమ్మాయిల కోసం నువ్వు పరిగెత్తద్దు, డబ్బు కోసం నువ్వు పరిగెత్తద్దు. ఇట్స్ ఎనీథింగ్, వేరే ఏదైనా సరే దాన్ని అట్రాక్ట్ చేసుకోవడం మనం తెలుసుకున్నాం. నేను డబ్బుని ఎలా అట్రాక్ట్ చేశాను, నేను బైక్ని ఎలా తీసుకున్నాను, మినిమం 4 lakhs రూపీస్ బైక్ నా దగ్గర అసలు మనీ లేకున్నా అని 4 lakh రూపీస్ బైక్ని నేను ఎలా అట్రాక్ట్ చేశాను. ఇంకా చాలా థింగ్స్ అయితే జరిగినాయి. అర్థమవుతుందా? ఓకే, మీరు నా వాయిస్ ఇలా ఉండేది కాదు ఫస్ట్, అసలు అంత చెత్తగా ఉండేది. లైక్ అంటే ఇంత డీప్ వాయిస్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. ఇది నా వాయిస్ కొంచెం బేస్ వస్తుందని నేను ఫీల్ అవుతున్నా. మిగతా మీరు చెప్పండి. లైక్ ఓకే, బేస్ కూడా పెరుగుతుంది ఎప్పుడైతే దాన్ని మీరు ఖచ్చితంగా మంచి వేలో ఫాలో చేయండి. మార్నింగ్ లేవండి, మార్నింగ్ ఈజ్ ద బెస్ట్. నాకు నిద్ర అంటే చిన్నప్పటి నుంచి చాలా పెద్ద ఒక ప్రాబ్లం అని చెప్పచ్చు. ఎందుకంటే నాకు కొందరికి నిద్ర లేకున్నా, అంటే కొందరికి 6-7 hours పడుకుంటే వాళ్ళు రోజంతా యాక్టివ్ ఉంటారు, కానీ ఇంకొంతమంది 8 hours అలా పడుకుంటే యాక్టివ్ ఉంటారు. బట్ నాకు 9 to 10 hours నిద్ర లేకపోతే నేను దేని మీద ఫోకస్ చేయలేను, డిమోటివేటెడ్గా ఉంటాను. ఓకే, అలా ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. మీకు ఎలా నిద్ర ఎన్ని అవర్స్ చేస్తే మీరు యాక్టివ్గా ఉంటున్నారు, అంటే ఎన్ని అవర్స్ మీకు నిద్ర ఉంటే యాక్టివ్గా ఉంటున్నారు, కొంచెం ముందు లేస్తే యాక్టివ్గా ఉంటున్నారా, దాన్ని తెలుసుకోండి.
మీరు చాలా యూట్యూబ్ ఛానల్ పొద్దున లేవాలి 6 అవర్స్ ఇస్ మినిమం. పెద్ద పెద్ద వాళ్ళు కానీ ఎవరెవరు 6 అవర్సే 4 అవర్సే అలా, సద్గురు 4 అవర్స్ స్లీప్, ఇంకా మోడీజీ, ఇంకా వాళ్ళందరూ 4 అవర్స్, ఇంకా చాలా మంది గురించి పెద్ద పెద్ద వాళ్ళ గురించి చెప్తూ ఉంటారు. బట్ నిద్ర ఇస్ అందరికీ ఒకలా ఉండదు. సో ఒక్కొక్క బాడీకి ఒక్కొక్కలాగా ఉంటుంది. అది మన జెనెటిక్స్, వాళ్ళ జెనెటిక్స్ వేరు, మన జెనెటిక్స్ వేరు. సో సో బీ కేర్ఫుల్. నో ఫ్యాప్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి, బట్ రిలాక్స్ కాకుండా మీరు చూసుకోండి. అలా అని చెప్పి మీ ఇన్స్టాగ్రామ్ యూజ్ చేయకండి. ఇట్స్ ఎ బ్యాడ్ థింగ్. ఇన్స్టాగ్రామ్ దాంట్లో న్యూడిటీనే చాలా ఎక్కువ జరుగుతుంది. నేను ముందుకు రావాలనుకుంటున్నాను, నా ఫేస్ చూపించాలనుకుంటున్నాను. అంటే ఫేస్ అని కాదు, నేను అంటే ఇట్లా ఈ వీడియోలు కాకుండా ఫేస్ వీడియోలు డైరెక్ట్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ నెక్స్ట్ వీడియో కంపల్సరీ నేను ఆ వీడియోని నేను తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. నాకు మీరు ఇంత బాగా నాకు మెసేజ్ చేసిన, అంటే కామెంట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఎప్పటికీ. సో సో మీకు ఏమైనా పర్టికులర్ డౌట్ ఉన్నా కానీ నాకు ఖచ్చితంగా మెసేజ్ చేయండి, అంటే కామెంట్ చేయండి. ఇంకా ముందు మనం ఒక కమ్యూనిటీని బిల్డ్ చేద్దాం. అంటే వాట్సాప్ కమ్యూనిటీ ఆర్ ఇన్స్టా సంథింగ్, వాట్సాప్ కమ్యూనిటీ, టెలిగ్రామ్ కమ్యూనిటీ, అంటే మనకు ఒక మన ఫాలోవర్స్ని దాంట్లోకి తీసుకొద్దాం. ఎప్పుడు అప్డేట్స్ అందుతూ ఉంటాయి. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నాకు కామెంట్ చేయండి, నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. మనం దాని గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.